కొన్ని కొన్ని వీడియోలు ప్రొజెక్ట్ అవుతున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల వలన బాధపడుతున్నటువంటి వాళ్ళు. ఒక అమ్మాయి ఏమో కర్ణాటక నుంచి వచ్చిన అమ్మాయి ఐడీ కార్డు చూపెట్టమంటే అది కర్ణాటక ఐడీ కార్డు కనబడుతోంది. నేను తెలంగాణనే అంటోంది. అది చూపించమ్మా అంటే కండక్టర్ మీద గొడవకు దిగుతోంది ముస్లిం అమ్మాయి. నువ్వు రా బయట రా చూసుకుందాం అంటోంది. తెలంగాణ వాళ్ళకి ఇది ఫెసిలిటీ నీకు కాదంటూ అతను అడ్డుపడుతున్నది. అదొక వీడియో ఫోకస్ అయింది. ఇంకొక మహిళ వృద్ధురాలు ఇవాల్టి గురించి ఆలోచిస్తున్నారు మీరు, నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను, రేపు పొద్దున బస్సులు లేక వస్తువులు లేకపోతే ఎట్లా భావితరాలకి అన్నటువంటిది ఇంకొక మహిళ మాట్లాడింది, ఒకటి వైరల్ అవుతుంది. ఇంకొక ఆడపిల్ల నేను రోజు స్కూల్కి కాలేజీకి వెళ్ళి వస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటిది ఇప్పుడు టికెట్ తీసుకుంటే హ్యాపీగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తే బస్సు ఫ్రీ చేసి మాలాంటి వాళ్ళని వెళ్లకుండా చేస్తున్నారు, మా ఊరికి ఇదే లాస్ట్ బస్సు, మాకు కొత్త బస్సు కావాలి ఇప్పుడు అంటూ ఏడుస్తున్నటువంటి ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి పరిస్థితి. అక్కడ మహిళలు ఫుట్ బోర్డు మీద ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటివి ఎన్ని చూసినా ఫ్రీగా ఎక్కేవాళ్ళు ఆగుతారా? లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి ఏమైనా మారిపోతారా? మొన్న ఆ టీచర్లలాగా మాకు అక్కర్లేదు ఫ్రీ అని చెప్పేవాళ్ళు ఉంటారా? అంటే 100కి 99 మంది ఉంటారు. 1% మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు.